గోధుమ అన్నంతో పరమన్నం బోనాలు స్పెషల్. డన్. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దామా? గోధుమ రవ్వ పరమన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలల్లో ఉడికించిన బాస్మతి బియ్యం, పాలల్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ, బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాపిల్, పాలు, ఖర్జూరం, యాలకుల పొడి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. గోధుమ రవ్వని మీరు బాగా మెత్తగా ఉడికించి పెట్టారు. గోధుమ రవ్వని పాలల్లో ఉడికించాను. పాలల్లో అలాగే రైస్ కూడా అంటే బియ్యం కూడా పాలల్లో ఉడికించాను అనమాట. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. పాలు కాస్త ఎక్కువ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ విడివిడిగా మనం కుక్కర్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో 2 పాలతోనే ఉడికించారు. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్ నెయ్యిలో వేసేసుకొని మనం వేయించుకుందాం ప్రవీణ. ఈ లోపల నేను యాపిల్ కూడా కట్ చేసుకుంటాం. మొత్తం వేసేయండి. వేసేనా? ఆ పండగ అనగానే మనము పూలు, ఆ డెకరేషన్, ఆ తర్వాత మనం చేసే రెసిపీస్ అన్నీ ఎమ్మీగా ఉంటుంది. అవును. మనకి ఇక్కడ తెలంగాణలో మనం బోనాలు చేసుకుంటాం కదా ప్రవీణ. నేను పెళ్ళయి వచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అంటే మైసూర్లో లేదు, కర్ణాటకలో లేదు. అవును. కానీ దీని బదులుగా యాక్చువల్గా ఆషాఢ శుక్రవారం అని, అంటే ఎప్పుడైతే మనం బోనాలు చేస్తామో అప్పుడే మనం అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారికి కూడా ఇలాగే చేసుకుంటాం అనమాట. అంటే ఈ పద్ధతి డిఫరెంట్ ఉండొచ్చు కానీ వండే ప్రసాదాలు సేమే. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేసేసాము. కాజు, బాదం, కిస్మిస్ తీసేద్దాం ప్రవీణ. అవి కొంచెం రఫ్గా కట్ చేసుకున్న పాలల్లో ఉడికిపోతుంది కదా, సో కాస్త మ్యాష్ అయిపోతుంది అనమాట. ఓకే. ఖర్జూరం ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా. ఖర్జూరాలు ఇవి అలా పెద్ద పెద్దగానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు పాలల్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ ఎక్కువ వేగక్కర్లేదా? ఫ్రూట్ అక్కర్లేదు, ఎందుకంటే ఇంకొకసారి ఇది కొంచెం పాలల్లో ఉడకాలి కూడా. ఇదంతా వేసి మొత్తం వేసేసి పరమన్నం అంటే అన్నం ఉండాలి కదా, అందుకని బాస్మతి రైస్ని మనం పాలల్లో ఉడికించుకున్నాము. నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది. బాస్మతి రైస్ అయితే ఇంకా కొంచెం ఆ స్మెల్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఎస్. ఇప్పుడు రైస్ ఇంకా కొన్ని పాలు, ఒక అరకప్ అంతా పాలు పడుతుంది. ఆల్రెడీ పాలలో ఉడికినవే కాబట్టి ఇంకా బెల్లం వేసిన వేసి కొంచెం బెల్లం తగ్గించాను, ఎందుకంటే ఖర్జూరాలు కూడా వేసాను కాబట్టి. లేకపోతే ఒక 1.5 కప్ అంతా బెల్లం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్ని దగ్గరకు వస్తాయి, ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే. కొంచెం ఇది కాస్త ఇలా పలచగానే ఉండాలి, ఎందుకంటే కొంచెం ఆరిన తర్వాత కాస్త దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను. ఓకే. ఎండు కొబ్బరి పొడి, అలాగే మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేనా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీద్దాం. ప్రవీణ గారు, బోనాలు స్పెషల్ వేడివేడిగా గోధుమ రవ్వ పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే.
అమ్మవారికి బోనం అంటేనే అన్నం వండి చాలా భక్తి శ్రద్ధలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. సో ఈరోజు అమ్మ చేతి వంటలో మేము ఇంకొంచెం డిఫరెంట్గా అన్నంని గోధుమ అన్నంని కలిపి పరమాన్నం చేసాం. గోధుమ రవ్వ పరమాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలల్లో ఉడికించిన బాస్మతి బియ్యం, పాలల్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ, బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాపిల్, పాలు, ఖర్జూరం, యాలకుల పొడి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. అలాగే ఒక పక్క యాపిల్ ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని వేసి వేయించుకొని పక్కన ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు యాపిల్ ముక్కల్ని అదే నెయ్యిలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఖర్జూరం కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పాలలో ఉడికించుకున్న గోధుమ రవ్వ వేసి బాగా కలపాలి. తర్వాత పాలలో ఉడికించుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలిపి కొద్దిగా పాలు పోసుకోవాలి. బెల్లం పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి దానిలో కొద్దిగా యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, బోనం స్పెషల్ గోధుమ రవ్వ పరమాన్నం రెడీ.